అందరికీ నమస్కారం అండి. ఏదైతే లింక్ పెట్టామో అది క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్వర్ణ ఆంధ్రాది. ఇది ఏంటంటే ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగానే మన అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం ఈ సర్వే అనేది పెట్టారనమాట. ఇక్కడ మనకు ఇలా కిందకి స్క్రోల్ చేస్తున్న వెంటనే ఇక్కడ మనకు ప్రాంతం అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనము గ్రామంలో ఉంటే గ్రామము, సిటీలో ఉంటే పట్టణంలో ఉంటే పట్టణం అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జిల్లా అడిగారు, మనది ఏ జిల్లానో అది ఎంటర్ చేసుకోవాలి. ప్రకాశం జిల్లా అని పెట్టా. ఇక్కడ మండలం వెలిగండ్ల, గ్రామ పంచాయతీ అంటే మన ఊరు మోటుపల్లి. ఇక్కడ మీరు ఎవరైతే సర్వే ఇది చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఏజ్ ఎంటర్ చేసుకోవాలి. లింగం అంటే మీరు పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ అని పెట్టుకోవాలి. వృత్తి మీరు ఏం పని చేస్తున్నారో అది ఇక్కడ మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఏదైతే ఉంటుందో అది ఇలా కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ 11 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. వాటికి మన అభిప్రాయం అనేది ఎంటర్ చేయాలి. ఫస్ట్ది వచ్చేసి మీ ప్రాంతంలో పేదరికానికి ప్రధాన కారణం ఏంటి అని అడిగారు. ఇక్కడ మనకు పక్కన ఆప్షన్ బటన్ ఇచ్చారు. అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. వాటిలలో మనకు కావాల్సిన ఏవైనా 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 10 కంప్లీట్ చేసేయండి. 11th వచ్చేసి ఇక్కడ మనం ఎంటర్ చేసాం కదా, ఈ పథకానికి ఒక పేరుని పెట్టండి అని చెప్పేసి అడిగారనమాట. మనం ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 5 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వాటిలలో నుంచి కిందిది వచ్చేసి మీ ప్రాంతంలో పేదరికాన్ని తగ్గించేందుకు మనం మరింత ఏం చేయగలము అనేది మన సొంత మాటలలో ఇక్కడ రాయాలన్నమాట. కింద మనకు ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్లో నెంబర్స్, లెటర్స్ అయితే ఇచ్చారనమాట. అవి ఎలాగైతే ఉన్నాయో అలాగే కింద ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దాని కింద అందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ బాక్స్ని టిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ పార్టిసిపేట్ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఆ బాక్స్ని క్లిక్ చేసిన వెంటనే మనకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని ఇందులో తెలియజేయాలి. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు చేయవలసిన సర్వేనండి. థ్యాంక్ యూ.